హాయ్ అండి, హలో అందరికీ. మేము ఈ మధ్యకాలంలో షిరిడి వెళ్ళాం కదా. షిరిడి నుంచి మా శని సింగనాపూర్ వెళ్తున్నామండి. శని సింగనాపూర్ వెళ్ళడానికి ఈ మినీ బస్ అంటారు కదా, అదైతే ఎక్కాము. అదైతే ఛార్జ్ అయితే ఎంత వేసాడంటే 150 రూపాయలు వేసాడు వెళ్ళడానికి రావడానికి. మినిమం వెళ్తాం అయితే ఒక 2 గంటలు పడుతుందని చెప్పాడు. అయితే జర్నీకి ఇంకా స్టార్ట్ అయ్యాము. షిరిడి నుంచి శని సింగనాపూరు. మేము ఇదే ఫస్ట్ టైం అండి వెళ్తాం, వెళ్ళలేదు అసలానే. ఎప్పటి నుంచో మేము చూడాలనుకుంటుంటే షిరిడి నుంచి అటు షిరిడి బాబాగారి దర్శనం అవ్వగానే ఇంకా శని సింగనాపూర్ స్టార్ట్ అయ్యామండి. అక్కడ మధ్యలోనే ఇక్కడ మనకి ఉయ్యాళ్ళు ఇంకా చెరుగు రసం అన్నీ ఉంటాయండి. తాగాలనిపించి ఇంకా ఆగాము. పిల్లలు అయితే ఉయ్యాలు ఊగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఒక అరగంట అయితే అక్కడ టైం తీసుకుంది. ఇంకా మనం అయితే శని సింగపూర్ ఇంకా వచ్చేసామండి. వచ్చేసి ఇక్కడ ఆయిల్ అన్నీ అమ్ముతారు కదా, అవి మనం అయితే ఒకటి తీసుకున్నాము. ఆయిల్ ఇంకా నువ్వులు అవన్నీ అమ్ముతారు. ఒక సెట్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అయితే ఇంకా అవి తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము. ఈలోగా మేఘం కొంచెం చినుకులు అవి పడతా ఉన్నాయి, కానీ వర్షం అయితే అంత గట్టిగా ఏమి రాలేదండి. ఇంకా లోపల ఇంటర్వ్యూ అయ్యాం. అయితే ఆ రోజు అయితే శనివారం అలా చాలా పబ్లిక్ ఉన్నారండి. ఫుల్లు చాలా రష్గా ఉంది. మాకైతే కొంచెం టైం పట్టిందండి లోపల దర్శనం అవ్వడానికి. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మేము ఇదే ఫస్ట్ టైం అండి చూస్తాం. మాకు ఎంతో అదృష్టం ఉండే మాకు అది ఈశ్వరుడి దర్శనం అయ్యింది. చాలా మాకు ఆనందంగా ఉంది ఈ దర్శనం అవ్వడం. అలాగని చాలా బాగుందండి. ఫస్ట్ టైం అండి మేము నిజంగా చాలా మంచిగా దర్శనం అయ్యింది. మేము ఫ్యామిలీ అయితే మొత్తం ఒక 9 మంది అయితే వెళ్ళామండి. వెళ్ళి లోపలికి వెళ్ళి మంచిగా లోపల అక్కడ మనం తీసుకున్నవన్నీ ఇక్కడ పూజ ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి అంటారు, కానీ అదంతా ఏమీ లేదండి. మనం డైరెక్ట్గాని మనం నూనె అవన్నీ తీసుకున్నాయి దగ్గరికి వెళ్ళిపోయి మనం అక్కడ ఒకటి ఉంటుంది, దాని మీద వేసుకుంటాం. ఇంక మధ్యలో మనం ఇంకెక్కడ ఆగక్కర్లొద్దు. ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి లోపల కొంచెం మనకు కనిపిస్తుందండి క్లియర్. కానీ ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామండి మేము, ఎటు వెళ్ళాలి ఏంటనేసి. కానీ అందరూ అటు వెళ్తుంటే మేము కూడా అటే వెళ్ళిపోయాము లోపలికే. ఇక్కడ లోపలికి వెళ్ళాక మనం తీసుకెళ్ళిన ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా, కొంతమంది అయితే ఇక్కడ వేయాలంటున్నారు, కొంతమంది లోపల కట్టుకెళ్ళమన్నారు, కానీ మేమైతే ఇక్కడ వేయలేదండి. ఇక్కడైతే మనం నల్ల బట్ట అవన్నీ తీసుకున్నాయి ఇక్కడ వేసేసాము. ఆయిల్ అయితే పట్టుకెళ్ళామండి ఈశ్వరుడి దగ్గరికి. ఆయిల్ పట్టుకెళ్ళాము. అక్కడ అభిషేకం అంటే ఏముండదు కానీ మామూలు కానీ ఈ పువ్వులు ఇవన్నీ అట్టుకెళ్ళి అక్కడ ఒక చోట మనం స్టార్టింగే ఒక చోట పెట్టేసామండి. పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళాక కొంచెం అక్కడ లోపల మనకు కనిపిస్తుందండి, ఆయిల్ వేసేదంతా కనిపిస్తుంది. వెళ్ళేసరికి కొంచెం దూరంగా అనిపిస్తుందండి. ఎంతంటే మనకి వెళ్ళడానికి నడవడానికి ఒక 10 నిమిషాలు, స్టార్టింగ్ నుంచే ఒక 10-15 నిమిషాలు పడుతుందండి లోపలికి వెళ్ళడానికే. కొంచెం నడిచేది ఉంటుందండి. అయితే ఇంకా మేము మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక ఇక్కడే మేము ఏమైతే అక్కడ బయట అమ్మేరో నూనె ఇంకా నల్లబట్ట అన్నీ, నూనె అయితే ఇక్కడ వేయలేదండి. మేము నల్లబట్ట వేసేసి ఇక్కడ దండం పెట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. కొంచెం ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యామండి మేమైతే, ఇక్కడ ఎలా లేకపోతే లోపల కట్టుకెళ్ళాలా అనేసి. కానీ మనం కొన్నాయన్నీ ఇక్కడే తీసేసుకున్నారు. ఓన్లీ ఆయిల్ ఒకటి మేము లోపల కట్టుకెళ్ళాము. ఇక్కడ అయిపోయిందండి. ఇక్కడ అయిపోయినాక లోపలికి వెళ్ళిపోయాము. కొంచెం దూరం నడిస్తే ఇంకా మనకి ఈశ్వరుడి దర్శనం దగ్గరకు వచ్చేసామండి. ఆ రోజైతే శనివారం కాబట్టి కొంచెం రష్గా ఉంది. మా ఛానల్ అయితే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో చూసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళిన మళ్ళగా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాము. కానీ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళిపోయి ఇక్కడే కొంచెం ఆయిల్ అవన్నీ వేసేది ఉంటుందండి. ఈ ఆయిల్ అవన్నీ వేసేసి ఇంకా కొంచెం దూరం అయితే మనకి ఈశ్వరుడి దర్శనం అయిపోతుంది. అక్కడైతే ఇసుక అయితే రాలరండి, అంత పబ్లిక్ ఉన్నారు ఆ రోజైతే.
ఎంత పబ్లిక్ అంటే నిజంగా ఇంకండి ఇక్కడైతే ఆయిల్ దీని మీద వేసేయాలండి, దగ్గరికి అట్టుకెళ్ళనివ్వరు. ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉందండి, దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే మాకు లేదు. మాకే కాదు ఎవరికి కూడా లేదు, పబ్లిక్ అంతమంది ఉన్నారు. మేము దూరం నుంచే దర్శనం చేసుకుని ఇంకా వచ్చేసామండి. ఈలోగా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. మాకు ఇక్కడ 15 నిమిషాలు అయితే ఉన్నాము చూసుకుంటా, అలాగే దూరం నుంచే. దగ్గరికి వెళ్ళి అసలు ఛాన్స్ లేదు, అవకాశం కూడా లేదు. కానీ దర్శనం చాలా బాగా అయింది. చాలా క్లియర్గా కూడా మనకి దర్శనం అయిందండి. ఒక 10 నిమిషాలు అలా దర్శనం చేసుకుంటా ఉన్నామండి. ఇంక టైం అవుతుంది, ఎందుకంటే మళ్ళీ షిరిడి మనం చేరుకోవాలి కాబట్టి కొంచెం తొందరగానే స్టార్ట్ అవ్వాలండి. ఎందుకంటే ఇంక వర్షం పడేలాగా ఉంది, బయట అంతా మబ్బుగా ఉంది. ఈ లోపల బాబాగారు అందరు దర్శనం అయిపోయిందండి. ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసేసరికి ఇక్కడ కొంచెం వెనక నుంచి దోవ ఉంటుందండి. అలా మనం స్ట్రైట్గా వెళ్ళాము కదా, స్ట్రైట్ నుంచి వెనకకి వెళ్తే మనకి బయటకు వచ్చేస్తాము. బయటకు వెళ్ళే దోవలోనే మనకి చాలా బాగుంటుందండి లొకేషన్ అయితేని. ఈ లొకేషన్ చూస్తా మేము అయితే ఒక అరగంట, ఒక 30 నిమిషాలు అలాగ ఉండిపోయామండి బయట. దర్శనం అవ్వగానే బయటకు వచ్చేసి ఇంకా ఫోటోలు అవి దిగుతా. చాలా బాగుందండి లొకేషన్ అయితే. వెనకాల మనకి దర్శనం అవ్వాక కొంచెం ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపించింది. ఆ లొకేషన్ చాలా బాగుంది. మేము ఇంకా ఫోటోలు అవి దిగుకుంటా అక్కడే ఒక అరగంట అయితే కూర్చుని ఉన్నాము. అటు ఇటు అంతా చూసుకుంటా చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్తాం వల్ల కానీ ఇంకా కాసేపు ఉండాలనిపించింది, కానీ ఇంకా మేఘాలు ఇంకా మబ్బు, కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే మేము షిరిడీకి వెళ్ళాలి, ఇంకా 2 గంటలు అయితే మనకు జర్నీ పడుతుంది కాబట్టి ఇంకా అప్పటికే కొంచెం మబ్బు వేసింది. ఇంకా చీకటి కూడా పడిపోయింది. టైము 7 ఎంత అయిందండి అప్పటికే. ఇంకా కాసేపు అటు ఇటు తిరిగాము, ఎక్కువసేపే కొంచెం ఉన్నాము. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా, మళ్ళా రామెంత దూరం, చాలా దూరం జర్నీ చేసుకుని వచ్చాము కదా అని ఇంకా అలాగ కూర్చున్నామండి. చాలాసేపు కూర్చుని మొత్తం అంతా చూసాము. చాలా బాగుంది లొకేషన్, చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉందండి టెంపుల్ అంతా. మాకు ఈ దర్శనం చాలా బాగా అయింది అయితేని. కానీ ఇసుక ఎత్తారు ఆల్రెడీ శనివారం వల్లగా చాలా ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. ఎంత పబ్లిక్ అంటే ఇంకా ఇక్కడ అంటే కొంచెం తక్కువనే ఉన్నారు. దర్శనం చేసుకునే దగ్గర చాలా ఎక్కువ ఉన్నారండి పబ్లిక్. ఈ శనిసింగనాపూరి మేము ఎప్పటి నుంచో అనుకున్నామండి, మా కోరిక ఇప్పుడు తీరింది. ఇంకా మళ్ళీ రిటర్న్ మనం, ఎందుకంటే మనం మినీ బస్ మనకి మళ్ళీ ఆ బస్సు ఎక్కేయాలండి. ఇంకా నడుచుకుంటా వెనక్కి అయితే వెళ్ళాలి. కొంచెం ఒక అరగంట పడుతుందండి నడుచుకుని బయటకు రావడానికి. మేము వచ్చే దావలో కొంచెం ఆ రూట్ అయితే మాకు కన్ఫ్యూజ్ అయింది, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని. కానీ మళ్ళీ వెనక్కి వచ్చాము. కొంచెంసేపు అలాగా ఇంకా మళ్ళీ కూర్చునే ఇంకా ఫోటోలు అవి దిగుతూ ఉన్నామండి. అరగంట అయిపోయింది. అరగంట తర్వాత ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా బయటకు వచ్చి కాసేపు అయితే కూర్చునే ఇంకా ఫోటోలు దిగి స్టార్ట్ అయిపోయానమాట. ఇక్కడ లొకేషన్ చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మేము వచ్చేసరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.